ఇదేంటండి ఇంత బాగుంది? అసలు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు చూడండి పీస్ ఎంత సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉందో. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెన్నై స్టైల్ అంబూర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ముందుగానే 8 ఎండుమిర్చిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిర్చీస్‌ని మిక్సీలో వేసుకొని ఇలా కనిపించినట్టు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బిర్యానీకి సరిపడా డేక్షా పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, 2 లవంగాయలు అండ్ ఒక చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత 2 కట్ చేసుకున్న టమాటో ముక్కలు అండ్ ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. టొమాటో బాగా మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అవి కొంచెం వేగినాక ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని 80% వరకు చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ 80% ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 1/2 kg రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీకి నార్మల్ రైస్ అయితే బాగుంటుంది. తరువాత సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ దగ్గర పడుతుండగా దమ్ పెట్టి ఒక 5 to 10 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, చెన్నై స్టైల్ అంబూర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూశారు కదా, సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో. మేమైతే దానిలోకి చికెన్ కర్రీ చేసుకున్నాం. 2 కాంబినేషన్ వేరే లెవెల్లో ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.